హాయ్, నా పేరు రోహిత్. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. అసలు ఇప్పుడు ఈ రేట్లు ఒక సినిమాకి పెంచడం అనేది కావచ్చు, ఒక సినిమాకి తగ్గించడం అనేది ఇది ఎంతవరకు ముఖ్యంగా ఇవన్నీ కూడా ప్రజల మీదే కదా అదే రుద్దేది. చెప్తున్నా కదమ్మా, ఈ రెండు ఇది మోసాలు అని ఎంతవరకు చెప్తున్నాను కదా. మోసాలు అంటే నా ఫెయిల్యూర్ని నేను కవర్ చేసుకుంటానికి ఈ పూరితమైన మాటలు మాట్లాడుతూ ఉంటాను, ఉమ్, అంతే తప్ప నిజం కాదు. నిజమైతే నీకు సంక్రాంతికి వచ్చి ఎందుకు ఆడతాను, అదే ఎందుకు అంత డబ్బు వస్తాను? ఉమ్, సంక్రాంతి నువ్వు రేటు పెంచిన గేమ్ చేంజరు, అందులో 500 కోట్లు పెట్టి తీస్తేనే సినిమాలు ఆడతాయి అనుకుని 500 కోట్లు పెట్టి తీస్తే ఉమ్, నీకు రాకుండా మరో 50-60 కోట్లకి తీసిన సినిమాకి ఎందుకు రెవెన్యూ వస్తుంది రేట్లు పెంచకుండా? అదే అంటే నువ్వు మంచి సినిమా తీయి, ఉమ్, వాళ్ళు ప్రజలు ఆటోమేటిక్గా చూస్తారు. ఉమ్, నువ్వు పిచ్చి సినిమా తీసి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి ప్రమోట్ చేసినంత లోపల చూడరు అని క్లీన్గా చెప్పారు. ఉమ్, ఈ మధ్యకాలంలో ఒక డబ్బింగ్ సినిమా వచ్చింది, హిందీ సినిమా ఏదో. మొత్తం ఇండస్ట్రీ అంతా అక్కడ కూర్చుని అల్లకల్లలు చేశారు, 100లతో ఓపెనింగ్ వచ్చింది. ఉమ్, మరి ఎందుకు రాలే ఓపెనింగ్? ఇండస్ట్రీ వాళ్ళంతా ప్రమోట్ చేస్తే వస్తుంది అన్నారు, ప్రమోట్ చేశారుగా మరి. ఉమ్, సో ఇవన్నీ ప్రమోషన్స్, ఇవన్నీ ఒట్టి మాటలు. ప్రజలకి వాళ్ళకి ఆడియన్స్కి ఎక్కాల, ముందు ఫస్ట్ లుక్ ఎక్కాలి. ఫస్ట్ లుక్ ఎక్కే సినిమా ఎక్కిందంటే ఆటోమేటిక్గా ఎవరైంది చెప్పినా ఓపెనింగ్ వస్తుంది. ఉమ్, ఇందాక చెప్పిన సినిమా మొన్న ఆ మధ్య 2 years బ్యాక్ అనుకుంటా, మసూద్ అని ఒక సినిమా వచ్చింది. అవును ఆ పేరు వినటానికి అసలు సినిమా అని అనిపిస్తుంది, ఆర్టిస్టులు లేరు. మరి దానికి ఓపెనింగ్ వచ్చింది, ఆడింది సినిమా. బాగానే ఆడింది. అవును అసలు ఆ టైటిల్కి ఎందుకు వస్తారు సినిమా? నిన్నటి కాక మన 35 అని వచ్చింది, ఎవరైనా 35 అని పెడితే సినిమా చూస్తారా? అదే కదా. కానీ అసలు దాంట్లో ఎవరున్నారు? ఆ అమ్మాయికి పెద్ద మార్కెట్ లేదు, నివేతా థామస్. నివేదిత నివేతా థామస్ ఒక్కతే కొంచెం తెలిసిన అమ్మాయి, మిగిలిన వాళ్ళు ఎవరు? ఎవరు ప్రియదర్శి తెలియదు. ఉన్నాడు. అవును వాళ్ళిద్దరి మీద పెద్ద ఆడాల్సిన సినిమా ఏం కాదు మరి, బట్ ఆడింది కదా. అదే సినిమా బాగుంటే ఆడుతుంది. ఉమ్, సో అవన్నీ వదిలిపెట్టేసి మనం మీడియా చెప్పకూడదు, మీడియా చేయకూడదు, ఇంకోటి ఏదో చెయ్యాలి, లేకపోతే రేట్లు పెంచాలి, ఇవన్నీ మనం మోసం చేసుకోవటం. ఇది పక్కన పెడితే ఇప్పుడు అసలు పెద్ద పెద్ద హీరోలకి రెమ్యునరేషనే 300 కోట్లు అన్నట్టుగా ఫస్ట్ రెమ్యునరేషనే పోతుంది కదా. అవును, అదే అక్కడే రేట్లు పెరుగుతున్నాయి. రేటు పెరిగేది అదే. మీరు టికెట్ రేటు పెంచి హీరోలకు రేట్లు ఇస్తారు, అంతే సింపుల్. అదే జరుగుతుంది. ఇప్పుడు మొన్న డాకు మహారాజ్ సక్సెస్ మీట్లో అనుకుంటా తమన్ గారు మాట్లాడికి చిరంజీవి గారు కూడా స్పందించి ఒక నేను ట్వీట్ చేశారు. వినలేదమ్మా, దాని ఆయన ఏం మీద మాట్లాడాడో వినలేదు, ఈయనేం మాట్లాడాడో వినలేదు. నేను రెండు వినలేదు, నాకు తెలియదు. దాని గురించి తెలియదు అంటారా? తెలీదు, నేను వినలేదు. నేనంటే యాక్చువల్గా ట్రై చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే యూట్యూబ్లో చూద్దామని పెడితే చెప్పబోయేవాళ్ళు ఆయన ఏం చెప్పాడు గబుక్కొని చెప్తే మాకు ఈజీగా అర్థమవుతుంది, చిరంజీవి గారు ఏం చెప్పాడు చెప్తే అర్థమవుతుంది. ఈ రెండు చెప్పకుండా వీళ్ళు మొత్తం చరిత్ర చెప్తూ ఉంటారు. ఒక నిమిషం వరకు ఓపిక పడతాం, నిమిషంలో అసలు మ్యాటర్ రావట్లా, చాలానే ఆపేస్తాం. ట్రై చేసా, విందామని ట్రై చేసా, ఎక్కడ నిమిషంలో అసలు మ్యాటర్ రాలా 2 చోట్ల. ఆ చిరంజీవి గారు ఏం చెప్పిందో నాకు తెలియలేదు, ఈయన చెప్పింది తెలియలేదు. సో 4-5 నిమిషాల తర్వాత నన్ను వచ్చేదేమో, అంత ఓపిక లేదు నాకు. ఎందుకంటే బేసిక్గా నాకు ఇంట్రెస్ట్ లేదు ఈ రెండు ఏం చెప్తారు అనేది. ఆ ఇంట్రెస్ట్ లేకపోయేసరికి అన్ని నిమిషాలు నేను వినలేదు, అంతకంటే సీరియస్.